పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సంజు శాంసన్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో గట్టిగా వినిపిస్తున్న పేరు. T20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో సంజు శాంసన్ కీలక ఆటగాడు. మెగా టోర్నీలో సంజు తన దూకుడైన బ్యాటింగ్తో అభిమానులను అలరించాడు. ముఖ్యంగా భారీ సిక్స్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ 321 రన్లను చేశాడు. ఇందులో ఏకంగా 24 సిక్సర్లు ఉండడం విశేషం. దీంతో ఒకే T20 ప్రపంచ కప్ ఎడిషన్లో అత్యధిక సిక్సర్స్ కొట్టిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. T20 ప్రపంచ కప్ హిస్టరీలో ఇప్పటి వరకు 20కి పైగా సిక్సర్లు కొట్టిన బ్యాటరే లేడు. T20 వరల్డ్ కప్ చరిత్రలో ఒక్కో ఎడిషన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం. 2007లో క్రేగ్ మెక్మెలన్ 13 సిక్సర్స్తో టాప్లో నిలిచాడు. 2009లో టీమిండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ 9 సిక్సర్లు బాదాడు. 2010లో ఆసీస్ ఆటగాడు క్యామరాన్ వైట్ 12 సిక్సర్స్తో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక 2012లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 16 సిక్సర్లు కొట్టి సిక్సర్ల వర్షాన్ని కురిపించాడు. ఇక 2014లో అంటే 2014లో స్టీఫెన్ మైబర్గ్ 13 సిక్సర్స్ బాదగా 2016లో తమీమ్ ఇక్బాల్ 14 సిక్సర్లు, 2021లో జోస్ బట్లర్ 13 సిక్సర్లు, 2022లో సికిందర్ రాజా 11 సిక్సర్లతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక 2024 ఎడిషన్లో నికోలస్ పూరన్ 17 సిక్సర్లు కొట్టాడు. దీంతో T20 ప్రపంచ కప్ 2026 ముందు వరకు కూడా పూరన్లే ఇప్పటి వరకు టాప్లో నిలిచాడు. అయితే 2026 తాజాగా జరిగినటువంటి వరల్డ్ కప్లో సంజు శాంసన్ ఆ రికార్డును చెరిపేస్తూ ఏకంగా 24 సిక్సర్లు కొట్టి నయా చరిత్రను సృష్టించాడు. సంజు భారీ షాట్లు టీమిండియా విజయాల్లో కీలక పాత్రను పోషించాయి. సంజు దూకుడైన బ్యాటింగ్, భారీ సిక్సర్లతో T20 ప్రపంచ కప్ 2026లో అభిమానులకు మరపురాని వినోదాన్ని అందించాడు. ఎన్నో ఒడిదొడుకులు, విమర్శలను ఎదుర్కొన్న సంజు ఇప్పుడు టీమిండియా హీరో అయిపోయాడు. T20 ప్రపంచ కప్ 2026 ద్వారా భారత కీలక ఆటగాళ్ల జాబితాలో ఒకటిగా చేరిపోయాడు. భారత్ తరపున ప్రపంచ కప్లలో అద్భుత ప్రదర్శన చేసిన కపిల్ దేవ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, MS ధోని, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాల సరసన సంజు ఇప్పుడు చేరిపోయాడు. సో సంజు శాంసన్ వరల్డ్ కప్లో ముఖ్యంగా మనకి క్వార్టర్ ఫైనల్గా చెప్పుకునేటువంటి మ్యాచ్లో కావచ్చు, ఆ తర్వాత సెమీఫైనల్లో జరిగినటువంటి ఇంగ్లాండ్లో కావచ్చు, ఇంగ్లాండ్ మీద కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ఫైనల్లో న్యూజిలాండ్ మీద అతను ఆడినటువంటి ఇన్నింగ్స్ వరుసగా 3 ఇన్నింగ్స్లో దాదాపుగా అర్ధ సెంచరీ పూర్తి చేసి దాదాపుగా సెంచరీ వరకు చేరుకున్నటువంటి సంజు శాంసన్ T20 వరల్డ్ కప్లో భారత్ అద్భుత ప్రదర్శన చేయడానికి, ముఖ్యంగా భారత్ అసలు వరల్డ్ కప్ గెలవడానికి మెజారిటీ రోల్ను పోషించింది సంజు శాంసన్. అప్పటి వరకు సంజు శాంసన్ అంటే ఇండియన్ టీంలో ఎన్నో అవకాశాలు ఇచ్చినా కూడా సక్రమంగా వినియోగించకపోవడంతో సో సంజు శాంసన్ని ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక సంవత్సరాల్లో అనేక టోర్నమెంట్స్లో కూడా పక్కన పెడుతూ వచ్చారు. అయితే అనూహ్యంగా సంజు శాంసన్ వరల్డ్ కప్ ఆడి మ్యాచెస్ స్టార్ట్ అయిన తరువాత సో ఎవరైతే ఓపెనర్స్గా ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్స్మెన్స్గా ఉన్నటువంటి ఇషాన్ కిషన్ అలాగే అభిషేక్ శర్మ సో ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోతుండడంతో కేవలం ఒక ఇషాన్ కిషన్ మాత్రమే ఆడుతుండడంతో సో ఒక్కసారిగా సంజు శాంసన్ని తిరిగి తీసుకొచ్చి రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్గా ఓపెనర్గా దించారు. అప్పటి నుంచి ఇండియన్ క్రికెట్ టీం జాతకం మారిపోయింది. ఎప్పుడైతే సంజు తిరిగి వరల్డ్ కప్లో పునరాగమనం చేశాడో అప్పటి నుంచి వరల్డ్ కప్లో ఇండియన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నటువంటి టీమ్గా మారిపోయింది మన భారత జట్టు. సో అప్పటి నుంచి కూడా భారతదేశానికి, భారత క్రికెట్ జట్టుకు అవకాశాలన్నీ కూడా పెరుగుతూ వచ్చాయి. సో సంజు శాంసన్ ఇప్పుడు కీలకమైనటువంటి ప్లేని ఆయన ఆడారనే చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? సంజు శాంసన్ ఇప్పుడు సిక్సర్లను బాది వరల్డ్లోనే హైయెస్ట్ సిక్సర్స్ కొట్టినటువంటి బ్యాట్స్మెన్గా రికార్డు సాధించినటువంటి సంజు శాంసన్ గురించి మీరేం చెప్తారు? కామెంట్ చేయండి.